రైస్ బ్రాండ్ ఆయిల్. ఈ ఆయిల్కు ఇక్కడ తీసుకొచ్చినాడు వేరే ఇంట్లో పామ్ ఆయిల్. పామ్ ఆయిల్కు ఈ మన రైస్ బ్రాండ్ ఆయిల్కు ఇప్పుడు డెమో చేస్తున్నాను. క్లారిటీ చూడండి ప్రతి ఒక్కరు. మీరు కూడా క్లారిటీ చూడండి. ఇక ఇది వచ్చేసి దీంట్లోది కొద్దిగా పోసాను. జస్ట్ మీకు డెమో ఎట్లా ఉంది ఆయిల్. అదంటే కొత్తగా పోయాను కొంచెం వేలు చాలు. ఇదో చూడండి, చున్నీకి రెండు ఒకటే కొంత పోసాను కదా, దీని కాడికి ఇదే చున్నీకి బాగా కనొస్తుంది మీకు. అంటే చున్నీ కలర్ కూడా ఇది మనది మంచి కలరే, కానీ ఇదే బాగా కనొస్తున్నది కదా. కానీ ఏది బాగా వర్క్ జరుగుతుంది, దేనివల్ల మనకు బెనిఫిట్, ఆరోగ్యం బాగుంది, దేనివల్ల ఏ ఆరోగ్యం బాగలేదు అనేది చూడండి, క్లారిటీ చూడండి. ఇక్కడ వచ్చేసి రైస్ బ్రాండ్ ఆయిల్, ఇక్కడ వచ్చేసి మనకు ఇది కూడా పెట్టి, ఇక్కడ వచ్చేసి పామ్ ఆయిల్. బాగుంది క్లారిటీ. ఈ ఐస్ గడలు వేసేసరికి ఎట్లా ఏ విధంగా అవుతుంది. ఇక్కడ వచ్చేసి 2 వేస్తున్నాను, ఇక్కడ 2 వేసినాను. ఇక్కడ వచ్చేసి 2 వేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ 2 దానిలలో ఈ ఆయిల్లో తర్వాత చెప్తా మ్యాటర్ నీట్గా. ఇప్పుడు 2 డెమో చూద్దాం. ఒకటే వస్తుంది సరే, ఏదాన్ని దానికి వెళ్దాం. దాంట్లో దీంట్లో ఎట్లా దాన్ని దీన్ని 2 కలుపుతున్నాను చూడండి. బాగా దగ్గరకు వచ్చి నీట్ కాస్తున్నాయి నేను నీట్ ఈ మెయిన్గా నీట్గా కాలేసి పెట్టండి. బాగా చూడండి, ఇది మన లైఫ్ అనేది ఎట్లా అయిపోతుంది అంటే కేవలం ఈ పామ్ ఆయిలే కాదండి. ఇప్పుడు మామూలుగా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, ఫ్రీడమ్ కానీ, ఏదైనా అంతే కల్తీ. ఇప్పుడు ఇది చూసినారంటే మీరు పామ్ ఆయిల్ కాదు కదా, సన్ఫ్లవరు లేకుంటే ఫ్రీడము ఇవల్ల ఏవి వాడరు. ఎంత కల్తీ ఉందంటే ఆ కల్తీ వల్ల ఏం జరుగుతుంది అనేది నేను నీకు చెప్తాను. ఇది రైస్ బ్రాండ్ ఆయిల్, ఇది రైస్ బ్రాండ్ ఆయిల్, ఇది పామ్ ఆయిల్. ఏమైంది? గోధుమ పిండి ఎట్లా అవుతుంది? గోధుమ పిండి పిసుకు ఎట్లా అవుతుంది? అర్థమైందా? క్లారిటీ కావస్తుందా? దగ్గర రా, ఏదో ఎనిపోతావు కావస్తుందా బాగా. ఇక్కడ ఉండేది పామ్ ఆయిల్, ఇక్కడ వచ్చి వెస్టేజ్ వారి లైట్ హౌస్ రైస్ బ్రాండ్ ఆయిల్, మంచి క్వాలిటీ. ఇలా నేనేం చెప్తున్నానంటే దీంట్లో ఈ పామ్ ఆయిల్ కానీ, ఫ్రీడమ్ కానీ, లేకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, దీనిలో మొత్తం జంతువుల ఎముకలు, కొవ్వు పదార్థాలు మొత్తం అయితే ఈ దీంట్లో కలుస్తున్నాయి. కానీ ఫ్రీడమ్ మీరు బెటర్ కదా అని అనుకుంటారు. ఫ్రీడమ్ కానీ దాంట్లో కూడా ఈ ఏముంది, డీజిల్ ఉంది కనుక, డీజిల్లో పెట్రోల్లో వచ్చే అంటే జల్లి పడితే మనం టీ తాగేటప్పుడు జల్లి పడితే ఎట్లా తీసేస్తామో దాంట్లో ఉండే వేస్ట్ ఆయిల్ ఉంటుంది, క్రూడ్ ఆయిల్, బ్రెడ్ ఆయిల్ అని చెప్పి ఉంటుంది. ఆ 2 అనేది దాంట్లో కలుపుతాడు. అది కూడా చేస్తే ఇట్లనే వస్తుంది. మనది వచ్చేసి దీంట్లో వచ్చేసి చూడండి, నువ్వు ఇప్పుడు కాదు గంట కలపండి. ఇది చూడండి, ఇట్లా ఇది చూడండి ఎట్టంది. ఐస్ గడ్డ లేచిన కూల్ అవుతుంది మామూలుగా అయితే. ఇట్లా ఉంది కదా, దీంట్లో ఏమన్నా ఏని కింద ఇక చూడండి. దీని గురించి క్లారిటీ అయితే మీకు చెప్తాను. దీనికి క్లారిటీ అయితే మీకు చెప్తాను. ఈ డెమో అయితే మనం రైస్ బ్రాండ్ వాడడం వలన మన ఆరోగ్యం అయితే ఎంతో బాగా ఉంచుకోవచ్చు, మెరుగ్గా పెంచుకోవచ్చు.
దీనికి ఉన్న క్వాలిటీ ఏంటంటే ఇది ఏ దాంతో చేస్తారంటే బాగా వినండి. మన బియ్యం ఉందా, బియ్యం మీద ఉండే పొట్టు తవుడుతో దీన్ని తయారు చేస్తారు. దాని పైన ఉండే మన బియ్యం మీద పైన ఉంటుంది పొట్టు, పైన ఉండే ముడి బియ్యం పాలిష్ పట్టించుంటామా, ఆ బియ్యం ఉండే పైన పొట్టు అండ్ దీని పొట్టు ద్వారా కేవలం దాంతో తయారు చేస్తారు. దీంట్లో కొవ్వు పదార్థాలు ఏమీ ఉండవు. దీనివల్ల ఎన్నో రోగాలు మాత్రం సైతాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ నూనె మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది వచ్చేసి ఏముండదు, ఇది మొత్తం ఇంతేదో. ఇది వచ్చేసి ఇంకా ఎంత చూసుకునే కానీ బాగా క్లారిటీగా ఉంటుంది. చూడండి, అది కూడా అట్నే ఉండాలి కదా మామూలుగా అయితే. ఇది ఎందుకు ఉంది అంటే దీని క్వాలిటీ వేరు. ఓకేనా? ఓకే.